హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా బ్రైడల్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. శారీస్ అండ్ మగ్గం వర్క్. ఈ శారీస్ అన్నీ నేను నా పెళ్ళికి వాడాను అనమాట. అండ్ ఇదైతే రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే నా పెళ్ళి శారీ. అండ్ ఇవన్నీ గంధపు నలుగుకి, ప్రధానంకి అండ్ మేనమామ సారే అలా ఉంటాయి కదా. సో అలాంటి ఈవెంట్స్కి అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా అక్క పెళ్ళికి తీసుకున్నా. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే పట్టు శారీ. ఈ శారీస్ అన్నీ నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను, నెల్లూరులో. ఈ శారీ వచ్చేసి నాకు 25K పడింది అనమాట. సో సూపర్ క్వాలిటీ ఉంది అయితే శారీ అయితే. అండ్ దానికి వచ్చిన బ్లౌజ్కి అయితే నేను నార్మల్గా స్టిచ్ చేయించాను. రెడ్డే వచ్చింది, సెల్ఫ్ వచ్చింది అనమాట. నేనైతే గ్రీన్ కలర్ ఇట్లా తీసుకొని కాంట్రాస్ట్గా ఇట్లా వర్క్ అయితే వేయించుకున్నాను. నేనైతే ఎగ్జాక్ట్గా నేను ఏ వర్క్ అయితే వేయమని చెప్పానో అదే వేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి 10K బిలో అయితే అయిందనమాట. 9,000 అలా అయింది. అండ్ ఈ శారీ వచ్చేసి మేనమామ శారీ అప్పుడు పెట్టారనమాట మా మామయ్య వాళ్ళు. అండ్ ఈ శారీ కూడా నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. మంచి కాంబినేషన్ అనమాట ఇది కూడా. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి 3,500 అలా పడింది. చాలా బాగా చేశారనమాట వర్క్ అయితే. కట్ వర్క్తో ఇట్లా చేయించుకున్నాను. అండ్ ఇంకా శారీ కాస్ట్ వచ్చేసి 10K పడింది. అండ్ ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర కూడా కట్ వర్క్ లాగా చేయించుకున్నాను. చాలా బాగా చేశారనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇదైతే 20K పడింది అనమాట శారీ అయితే. ఇట్లా పెద్ద బిగ్ బార్డర్ అయితే వచ్చింది, పెద్ద బార్డర్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా లుక్ వచ్చింది శారీకి అయితే. అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే బ్లౌజ్కి ఇట్లా వర్క్ అయితే చేయించుకున్నాను. స్ప్రింగ్ వర్క్తో ఇట్లా చేశారనమాట వర్క్. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. మంచిగా హ్యాండ్స్ దగ్గర అట్లా బీడ్స్ కూడా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇంకా చూసారు కదా బుట్టీస్, హ్యాండ్స్ ముందు నెక్ దగ్గర చాలా బాగా వచ్చిందనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైఅప్స్కి కూడా ఇట్లా కింద ఇట్లా వర్క్ లాగా వేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే ఇట్లాగా. ఇంకా ఈ శారీ వచ్చేసి గంధపు నలుగుకి కట్టుకున్నాను అనమాట. ఇది చెప్పాలంటే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పచ్చు. ఈ శారీ అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్లో అది వేరే టైప్ ఆఫ్ పింక్ అనమాట. చాలా బాగుంది, రేర్ కాంబినేషన్ లాగా అనిపించింది. అండ్ ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు 5,000 అలా పడింది అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా 3,500 అలా పడింది. అండ్ చూసారు కదా చాలా బాగా హైలైట్ చేశారు బ్లౌజ్ వల్ల. నాకైతే శారీ లుక్ కంప్లీట్గా మారిపోయింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ ఫస్ట్ చూపించాను కదా నా మ్యారేజ్ శారీ అని. సో దాని మీదకి వచ్చిన సెల్ఫ్ అనమాట ఈ బ్లౌజ్. సో నేనేం చేశానంటే ఇంకా ఇది నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇట్లా వెనక రౌండ్ పెట్టించుకొని బ్యాక్ అలా థ్రెడ్స్ పెట్టించుకున్నాను అనమాట. చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. ఇంకా ఇట్లా హ్యాండ్స్ దగ్గర పైపింగ్ లా వేశారు. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నార్మల్గా తీసుకున్నాను అనమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ కలర్. చాలా బాగుంది ఇది కూడా. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది శారీ అయితే. అండ్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది సిల్వర్ కాంబినేషన్తో శారీ అంతా. అండ్ ఇక్కడ బ్లౌజ్కి మొత్తం వర్క్ అయితే సింపుల్గానే వేయించుకున్నాను. ఇది కూడా శారీ నాకు 5K పడింది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి 3,000 అలా పడింది. సో హ్యాండ్స్ దగ్గర అయితే నేను అట్లానే కావాలని చెప్పి పెట్టించి స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం మోడల్గా ఉంటుందని చెప్పేసి, నాకైతే హెవీగా అవసరం లేదనేసి సింపుల్గానే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వైట్ శారీ మీదకి అనమాట, మ్యారేజ్ శారీ మీదకి. ఇట్లా నేను గోల్డ్తోనే వేయించుకున్నాను అనమాట వర్క్ అంతా. వైట్ అసలు ఏమి పర్ల్స్లా ఏమి యాడ్ చేయించుకోలేదు. వేరే శారీ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో చాలా బాగా అయితే స్టిచ్ చేశారు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మా అక్క మ్యారేజ్కి తీసుకున్నాను ఈ శారీ అయితే. ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. ఇది కూడా 5K అలా పడింది అనమాట. బ్లౌజ్ అయితే 3,000 ఎంతో పడింది, అప్పుడు సరిగ్గా గుర్తులేదు. మ్యాక్సిమం 3,000 అనుకుంటా. చాలా బాగా స్టిచ్ చేశారు. ఇట్లా హ్యాండ్స్ దగ్గర నాకైతే చాలా బాగా నచ్చింది పర్ల్స్తోని. మొత్తం చాలా బాగా వచ్చిందనమాట ఫినిషింగ్ అయితే. మొత్తం ఫ్రంట్ నెక్ దగ్గర అంతా బాగుంది, చూసారు కదా. అండ్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మా పిన్ని తీసిచ్చింది అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది అనమాట శారీ అయితే.
ఇట్లా మొత్తం సిల్వర్తో ఇట్లా డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా పట్టు శారీనే. అండ్ దీని మీదకి నేను బ్లౌజ్ మీద ఇట్లా వర్క్ అయితే వేయించుకున్నాను సింపుల్గానే, చాలా బాగా వచ్చింది అనమాట. చూసారు కదా, థ్రెడ్ వాడారు అండ్ అలానే పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో ఇట్లా వర్క్ అయితే వేశారు. చాలా బాగుంది, చాలా సింపుల్గా లుక్ అయితే. సో ఇవే అనమాట నా బ్రైడల్ వేర్ కలెక్షన్ శారీస్ అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.